చేయడానికి, ప్రతిపక్షాలను వేధించడానికి, ప్రతిపక్షాలను విచారణ చేయడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్లను మీరు అడ్డాగా చేసుకున్నారు. పోలీసులను తమ విధులు తాము నిర్వర్తించకుండా పోలీసులను మీరు ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చినారు. పోలీస్ వ్యవస్థను మీరు ఇలా రాజకీయ వ్యవస్థగా మార్చడం వల్ల ఈ ఇబ్బంది వస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుత డీజీపీ సివి ఆనంద్ ఏమో మావోయిస్టులే మంచోళ్ళు అంటాడు, పాత డీజీపీ ఏమో ఏ బుక్ లేదు కాకి బుక్ ఉంది అంటాడు. మరి ఏమవుతుంది, అసలు ఎటుపోతుంది రాష్ట్రం? అన్యం పుణ్యం ఎరగని ముగ్గురు చిన్నారులను అత్యంత కిరాతకంగా హత్య చేస్తే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రుల హృదయం ద్రవించిపోతా ఉంది. ఏంది అసలు మా పిల్లల పరిస్థితి ఏందని ఇవాళ ప్రతి తల్లి తండ్రి ఆందోళన చెందుతున్నారు. ఓదార్పు కోసం వెళ్లిన సవితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు? అంటే ఓదార్పు కోసం వెళ్లిన వాళ్ళనేమో నేరస్తులుగా చూస్తున్నారు, అత్యాచారం చేసి 6 చంపిన వాళ్ళనేమో మీకు నేరస్తులుగా కనబడతలేరు, వాళ్ళకి స్పెషల్ టీములు ఫామ్ చేయరు, వాళ్ళని మీరు అరెస్టు చేయరు. రాష్ట్రం పరువు పోతుంది. ఇప్పుడు భారతదేశం ముందు ఇటువంటి సంఘటనల వల్ల తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతింటా ఉంది. బికాస్ యు ఆర్ ద హోమ్ మినిస్టర్ అండ్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్. ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. నేరస్తులను కట్టడి చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఫోక్సో కేసు నిందితుడిని నిజంగా మీరు ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే, ఫోక్సో కేసు నిందితుడికి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టుంటే ఇవాళ ఈ 6 హత్యలు జరిగుండేవి కావు. ఈ 6 హత్యలు జరగడానికి కారణమే పోలీస్ వ్యవస్థ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం? ఎప్పుడైతే అత్యాచారం చేసిండో అతన్ని నెల రోజుల పాటు మీరు అరెస్ట్ చేయలేకపోయినరు. మీరు మా బీఆర్ఎస్ నాయకులను మాత్రం చేజ్ చేసి, టార్గెట్ చేసి, మా కార్యకర్తలను సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తేనో, మా బాల్కా సుమన్ అన్యాయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నిస్తేనో, మా నల్ల బాలునో, వీళ్ళని మాత్రం నిమిషాల్లో అరెస్ట్ చేస్తున్నారు. మరొక రేపిస్టును అరెస్ట్ చేయడంలో మీకు ఎందుకు అంత అలసత్వం?